అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. భారత ప్రధాని మోదీ చైనా ప్రధాని జిన్పింగ్తో భేటీ అయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా ట్రంప్కి మండుతుంది. ఎందుకంటే చైనాని భారత్ని ఇప్పటిదాకా శత్రువుల్లాగా చూసిన అమెరికాకి రష్యా వాళ్ళ దగ్గర చమురు తీసుకుంటున్నామని ఒకే ఒక్క రీజన్తో మన మీద సుంకాలు విపరీతంగా పెంచేశారు. సో కట్ చేస్తే ఫైనల్గా ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ నేపథ్యంలో మనోడు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డెడ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతుంది. ఎందుకు ట్రంప్కు మండుతుంది? బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఒకవేళ చైనాకి భారత్కి కనుక సత్సంబంధాలు మంచిగా ఉంటే ఇప్పుడు తర్వాత అమెరికా పరిస్థితి ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ట్రంప్ ఈజ్ డెడ్. అసలు ఫస్ట్ ఆరోగ్య పరిస్థితి చెప్పండి. బాగుంది? అసలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితి మీద వాస్తవాలు తెలవకుండా అఫీషియల్గా బయటికి రాకుండా సోషల్ మీడియాలో చర్చించే వార్తల్ని మనం నమ్మడానికి లేదు. సరే, అతను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి నిజంగా బాగాలేకపోయినా సరే మెరుగైన చికిత్సలు అతను అందుతాయి. ఎప్పటికప్పుడు డాక్టర్ టీం అతనికి అందుబాటులో ఉంటుంది. రెండోది 79 ఏళ్ళ వయసు కాబట్టి సహజమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దాన్ని మనం అతిగా చూడాల్సిన అవసరం లేదు. సరే, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఒకసారి పక్కన పెట్టేసి ఆయన మెరుగుపడాలని కోరుకుందాం వ్యక్తిగతంగా. కానీ మనం బేసిక్గా ఆలోచించాల్సింది జియో పాలిటిక్స్లో కీలక పరిణామం జరిగింది. ఇన్నాళ్ళు మనకి అనేక వివాదాలు ఉన్నటువంటి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి మోడీ గారు కలిశారు. ఇంకోటి ఇలా పుతిన్ గారిని కూడా కలుస్తున్నారు. ఈ ముగ్గురు కలయిక అనేటువంటిది, పుతిన్, మోడీ, జిన్పింగ్ కలయిక అనేటువంటిది జియో పాలిటిక్స్లో కీలకమైన పరిణామం. ఇలా ప్రపంచ రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఓ రకంగా చెప్పాలండి. ఎందుకు గేమ్ చేంజర్ అనేది నేను చెప్తా. ఇవాళ ప్రపంచాన్ని ఏలుతుంది ఎవరని భావిస్తున్నారు? అమెరికా. ఇవాళ అమెరికాకు సమాంతర సమాజాన్ని మనం నిర్మించబోతా ఉన్నాం. ఇలా నిజానికి అమెరికా, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిస్తే ఎంత జనాభా ఉందో, భారత్, చైనా కలిస్తే అంత మార్కెట్ ఉంది, అంత జనాభా ఉంది, అన్ని మానవ వనరులు ఉన్నాయి. ఇవాళ మనతో టెక్నాలజీ బాగా తెలిసిన రష్యా కూడా ముగ్గురు కలిస్తే. రెండోది ఒక విషయం మనం గమనించుకోవాలి, మన్ని చైనాతో రష్యాతో బలంగా కలిపింది అమెరికానే. అమెరికా చేసిన పిచ్చి చేస్తాడు, ట్రంప్ తీసుకున్న పిచ్చి నిర్ణయాల ఫలితంగా మనం చైనాతోటి రష్యాతోటి సంబంధాలు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసరికి కాస్త ట్రంప్కి మండుతున్నట్టు ఉంటుంది కదా. ఖచ్చితంగా మండి. అసలు నిజానికి మనమే సుంకాలు 50% మోపటానికి ట్రంప్ చూపిస్తున్నటువంటి రీజన్ ఏంటి? మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేస్తాం భయ్, మా దేశం, మా ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి? మేము ఎవరితో కొనుగోలు చేయాలి, ఎవరితో ట్రేడ్ చేయాలి అనేది మా ఇష్టం కదా. మా ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నావు. ఆ మాటకు వస్తే అమెరికా కూడా ఇది ఆయుధాలకు సంబంధించిన ముడి పదార్థాలని నువ్వు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నావు. మరి చమురు కొనుగోలు చేయడం తప్పు, కానీ అణ్వాయుధాల పరికరాలు తయారు చేయడం కొనుక్కోవడం తప్పు కదా. అంటే ఇది అమెరికాది ద్వంద్వ వైఖరి. ఇప్పుడు చైనా కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తాను చమురుని. అంటే మరి చైనా మీద 30% ఏది ఏమైనా ఒకటి మాత్రం వస్తాం, చైనా అనేటువంటిది మనకి సరిహద్దు దేశం. సరే, సరిహద్దు దేశం కాబట్టి సహజంగా ఉండేటువంటి సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అవి సమస్యలు మాత్రమే, అవి విభేదాలు మాత్రమే, వివాదాలు కాకూడదు. విభేదాలు వేరు, వివాదాలు వేరు. విభేదాలు ఉంటాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఉంటాయి. ఒకే కుటుంబంలో అన్నదమ్ములకి విభేదాలు ఉంటాయి. ఎందుకంటే పొలాల పంపిణీలో, ల్యాండ్ పంపిణీలో ఉంటాయి, సహజంగా ఉంటాయి. బోర్డరు గీసుకునే కాడ. సరే, ఆ బోర్డర్ సమస్యలు మనకి చైనాతో ఉన్నాయి. అందులో మనం అమెరికాతో ఎక్కువ అంటగాగటం వల్ల చైనా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి ఇండైరెక్ట్ సపోర్ట్ అందిస్తూ ఉంది. నిజానికి చైనా సపోర్ట్ చూసుకొని కొంతకాలం పాకిస్తాన్ కొంతకాలం రెచ్చిపోయింది. ఇప్పుడు అమెరికా సపోర్ట్ చూసుకొని అనుకో వేరే విషయం. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి, చైనాతో అంటగాగుతున్న పాకిస్తాన్ తోటి అమెరికా కూడా అంటగాగుతుంది. ఇవాళ పచ్చికించి ట్రంప్ పాకిస్తాన్తో విపరీతంగా అంటగాగుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని శ్వేత సౌదాన్ని పిలిచి మరీ చర్చ జరుపుతూ ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా ఇది చూపించైనా సరే చైనాని, పాకిస్తాన్ని విడదీయాలి. శత్రువుని విడదీయటం అనేది మనకు కూడా అవసరం. మనం పాకిస్తాన్ పీఓకి ఎందుకు ఆక్యుపై చేయట్లా? అక్కడ పక్కనే చైనా బోర్డర్ ఉంది, చైనా ఎంటర్ అవుతుంది, ఇప్పటికే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆక్యుపై చేసుకోవాలి. కాబట్టి చైనాని మనం టెక్నికల్గా పాకిస్తాన్ నుంచి విడదీస్తాం అనుకోండి, అంతిమంగా మనకు కూడా లబ్ధి జరిగింది. రెండోది, చైనాతో మనకి ఎక్కువ మార్కెట్ ఉంది. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలు యూరియా కష్టాలు చూస్తున్నాం. ఎరువులు మనకి చైనా వాళ్ళు 20% వరకు మనకి సప్లై చేస్తూ ఉంటారు. మన ఉత్పత్తులు కాక, మనం ఎరువులను తయారు చేసుకునేది కాక, మనం 20-30% ఏదో ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. అది చైనా నుంచి రావాల్సిన ఇంపోర్ట్స్ చైనాతో ఉన్నటువంటి అనేక వివాదాల ఫలితంగా
అవి రావట్లేదు. ఉమ్. ఇవాళ మనం చైనాతో సంబంధాలు పెరగటం వల్ల అవి మనకు వస్తే రైతులకి యూరియా కష్టాలు తీరేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్. నేనేమంటానంటే ఉమ్. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయినటువంటి చైనా, భారత్, రష్యా కలవటం ఉమ్. నిజంగా శుభపరిణామం ఒకలా చెప్పాలి. మామూలు పరిణామం కాదు. అవును. ఇవాళ అమెరికా ఎంత ఉమ్. ఉమ్. ఇవాళ ఇప్పుడు నెంబర్ 1గా అమెరికా ఆర్థిక పరిస్థితి ఉందనుకో ఎగ్జాంపుల్. ఉమ్. నెంబర్ 2లో చైనా ఉందిగా. నెంబర్ 6లోకి నెంబర్ 5లోకి భారతదేశం వచ్చి చేరింది కదా. ఉమ్. నెంబర్ 5లోకి భారతదేశం వచ్చింది కదా. అవును. నెంబర్ 2 నెంబర్ 4 కలిస్తే లేదా నెంబర్ 5 కలిస్తే ఉమ్. ఇప్పుడు నెంబర్ 1 కొట్టడం పెద్ద విషయం ఉంది, సరదా కొట్టేయచ్చు. సరదా కొట్టేయచ్చు. తర్వాత మనతో రష్యా కూడా ఉంది కాబట్టి ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి నెంబర్ 1 కొట్టడం ఏముంది అసలు. మొన్నటిదాకా అసలు ఇంకో విషయం, ఉమ్. అమెరికా నేను సుంకాలు మోపుతున్నా అనుకుంటాను. ఉమ్. అసలు అమెరికా సుంకాలు మోపటం వల్ల మనకి ఎంత భారం పడుతుంది, ఉమ్. ఎంత ప్రభావం పడుతుంది. ఉమ్. $48 బిలియన్ వ్యాపారం మీద ప్రభావం పడుతుంది. సరే $50 బిలియన్ అనుకో. ఉమ్. $50 బిలియన్ అంటే 5,000 కోట్లు. ఉమ్. మన బడ్జెట్ అంతా అసలు 4 లక్షల కోట్లు. ఉమ్. 4 లక్షల కోట్లలో 5,000 కోట్ల రూపాయల ట్రేడ్ మీద ప్రభావం చూపించి ఉమ్. నువ్వేదో డాన్స్ ఎత్తే ఎట్ట ఉమ్. ఈ 5,000 కోట్లని ఎట్ట సర్దుబాటు చేసుకోవాలో భారతదేశం చూసుకోగలదు. అవును. చైనా తోటి రష్యాతో మార్కెట్ పెంచుకొని అవును. ఈ 5,000 కోట్లని ఎట్ట చేసుకోవాలి భారతదేశం చూసుకోగలదు. ఉమ్. అసలు భారతదేశం ఏది అమెరికాకి ఇంపోర్ట్ చేసి అక్కడ వచ్చే డబ్బుల మీద ఆధారపడి బతికే దేశం కాదు. అవును. భారతదేశానికి ఓన్ మార్కెట్ ఉంది. ఉమ్. భారతదేశంలోనే 150 కోట్ల జనాభా ఉన్నారు, అంటే 150 కోట్ల కస్టమర్లు ఉన్నారు. ఉమ్. ఓన్ మార్కెట్ భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయ్యింది. అవును. భారతదేశం మార్కెట్ ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి మీద ఆధారపడింది తప్ప ఉమ్. అమెరికా ఏదో అక్కడికి ఏదో మనం ఎక్స్పోర్ట్ పంపిస్తే ఆ ఎక్స్పోర్ట్ నుంచి మనం ఏదో సంపాదించుకొని భారతదేశం ఏం తిని బాగుపడట్లేదు. అమెరికా అర్థం చేసుకోవాలి. అమెరికా ఈ 50% కాదు, ఇంకో 100% ఇంకా చెప్పుకున్నా తాత్కాలికంగా కొంత నష్టం ఉంటుంది. మన ఆక్వా రైతులకు నష్టం ఉండొచ్చు, అవును. తమిళనాడులో ఉన్నటువంటి వస్త్ర రంగ వ్యాపారానికి నష్టం ఉండొచ్చు, తర్వాత జ్యువెలరీ, తర్వాత బంగారం ఆభరణాలకు సంబంధించి గుజరాత్ ప్రధానంగా నష్టపోయే అవకాశం ఉండొచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఉమ్. మనం శాశ్వత పరిష్కార మార్గాలు ఎత్తుతాం. రేపు అమెరికా మన దగ్గరికి వచ్చి ఉమ్. కావాలన్నా కానీ మన దగ్గర వస్తువులు మనం వేరే చోటకి ఆల్రెడీ పంపిస్తూ ఉంటాం కాబట్టి అవును. వాడు ఎక్కువ పెట్టి వాడు కొనుక్కోవాల్సి వచ్చింది. అవును. కాబట్టి ట్రంప్ వల్ల అమెరికాలో ధరలు పెరిగాయి. ఉమ్. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో నిరుద్యోగం పెరిగింది. ఉమ్. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అవును. అది ట్రంప్ అర్థం చేసుకోవాలి. ఉమ్. కానీ ఏది ఏమైనా ట్రంప్ అమెరికాకి మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడు. అవును. మరి చాదస్తం అనుకోవాలా, పిచ్చి అనాలా, దాన్ని ఏమనాలో నాకు తెలియదు. కానీ ఉమ్. మొత్తంగా తెలియకుండానే అమెరికా కంటే ఒక పెద్ద వ్యవస్థ నిర్మించడానికి ట్రంప్ ఉపయోగపడుతున్నాడు. అవును. ఇప్పుడు ట్రంపే ఉంటాడబ్బా, ఉమ్. రష్యా దగ్గర మీరు చమురు కొనుగోలు చేయడం వల్ల ఉమ్. రష్యాకి డబ్బులు వస్తున్నాయి, ఉమ్. భారతదేశం నుంచి డబ్బులు పోతున్నాయి. ఎందుకంటే మనం చమురు కొన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు ఆ ధనంతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఉమ్. అంటే ఆర్థిక మూలాలు సమకూరుస్తుంది భారతదేశమే అనేది కదా ఉమ్. ట్రంప్ చెప్తుంది. దాన్ని ఉక్రెయిన్ నమ్మట్లే. అవును. నమ్మాల్సింది ఎవరు? ఉమ్. ఉక్రెయిన్. కానీ ఉక్రెయిన్ ఏం చేస్తుంది? మన మోడీ గారికి ఫోన్ చేసి మీరే యుద్ధాన్ని ఆపాలి, మీరే మధ్యవర్తం వహించారు, మీరే పెద్దన్న, మీరే మంచోళ్ళు అసలు ఉమ్. అని చెప్పేసి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మోడీ గారికి ఫోన్ చేస్తున్నాడు. ఉమ్. నిజానికి ఉక్రెయిన్ కనుక భారతదేశం వల్లే నా మీద యుద్ధం జరుగుతుందని కనుక భావిస్తే ఉక్రెయిన్ ఉమ్. మనకి ఫోన్ చేస్తుందా? లేదు కదా, చేయరు కదా. మనతో మాట్లాడు కదా మాట కూడా. కానీ మనకి ఫోన్ చేసి మనతో మంచి సంబంధాలు ఉక్రెయిన్ నెలకొల్పుతుందంటే ఉక్రెయిన్ అసలు ప్రెసిడెంట్ ఇండియా కూడా వస్తానన్నాడు అంటే అవును. అంటే వాళ్ళు మనం విశ్వసిస్తున్నట్టే కదా. అంతే. అంటే ట్రంప్ చెప్తున్న మాటని ఉక్రెయిన్ కూడా నమ్మట్ల. ఉమ్. అది విశ్వసనీయత కోల్పోతే అలా ఉంటుంది. ఉమ్. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, ఉమ్. షాంఘై సహకార సొసైటీ ఉమ్. మీటింగ్ ఫలితంగా ఉమ్. ఆ ముగ్గురు భేటీ ఏదైతే ఉందో, జిన్పింగ్, ఉమ్. పుతిన్, మోడీ మోడీ. కలయిక ఏదైతే ఉందో ఉమ్. ప్రపంచానికి, భారతదేశానికి కాదు ప్రపంచానికే సువర్ణ అధ్యాయం. ఉమ్. అమెరికా ద్వంద్వ వైఖరి పాలిటిక్స్కి ఉమ్. గతం ఫుల్ పెట్టడం, స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టడం. ప్రపంచ రాజకీయాల్లో ఉమ్. అంటే జియో పాలిటిక్స్లో ఒక గేమ్ చేంజర్. ఉమ్. మనకి చైనాకి సంబంధాలు పెరగబోతా ఉన్నాయి, ఉమ్. చైనాకి పాకిస్తాన్కి సంబంధాలు తెగబోతా ఉన్నాయి, ఉమ్. అమెరికాకి ఓ రకంగా చెప్పాలంటే మంట ఉమ్. సెగ తగులుతూ ఉంది. ఉమ్. తర్వాత ప్రపంచంలో సమాంతరమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కాబడుతూ ఉంది, ఉమ్. దానికి పునాదులు పడుతూ ఉన్నాయి. ఉమ్. దానికి మోడీ గారు ఇప్పుడు ముగ్గురే అబ్బా, ముగ్గురు మనగాళ్ళు అంటారు కదా. ఉమ్. పుతిన్ సుదీర్ఘకాలంగా రష్యాకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. అవును. సో రష్యా ఏంటి, దాని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్రపంచం ఏంటి బాగా ఉమ్. ఆపసోపాలు పట్టినటువంటి వ్యక్తి, అవును. ద గేమ్ చేంజర్ పుతిన్. ఉమ్. తర్వాత జింపింగ్ కూడా దశాబ్దాలుగా చైనాకి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి, అవును. ఒక బలమైన చైనా ఆర్థిక వ్యవస్థను నిర్మించినటువంటి వ్యక్తి. అవును. సో చాలా కెపాసిటీ, చాలా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వ్యక్తి, ఎవరో ప్రభావితం చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా దాన్ని స్ట్రాంగ్ గా నిలబెట్టిన వ్యక్తి. చాలా స్ట్రాంగ్గా నిలబెట్టుకున్న వ్యక్తి. సో ఇవాళ నెంబర్ 2కి చైనా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయినటువంటి వ్యక్తి.
బాగా వెల్ నాలెడ్జ్ అండ్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఒక వెల్ లీడర్ ఓ రకంగా చెప్పాలండి. సరే మన మోడీ గారి గురించి మనం కొత్తగా చెప్పవసరం లేదు. 2014 నుంచి 3 సార్లు వరుసగా పిఎం అవుతూ ఎక్కడ ఎన్డీఏ కూటమిని పడనీయకుండా ఒక జాతీయవాద నాయకుడిగా భారతదేశాన్ని ఐక్యమత్యంగా ఉంచి తన కూటమిని గెలిపించుకుంటూ సుదీర్ఘకాలంగా ప్రధానిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇంతకాలం ప్రధానిగా పనిచేయడం అనేది గతంలో లేదు. కానీ మోడీ గారు తనకున్నటువంటి ఇమేజ్తో దాన్ని కంటిన్యూ చేసుకోగలుగుతున్న హ్యాట్రిక్ పిఎం. కాబట్టి ముగ్గురు కూడా సుదీర్ఘకాలం ఆయా దేశాలకు అధినేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఆయా దేశాల మీద ఉన్నటువంటి వనరులు, జియో పాలిటిక్స్ మీద సుదీర్ఘమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటే ఈ ముగ్గురుతో పోలిస్తే ట్రంప్ ఈజ్ జూనియర్. ట్రంప్ ఈజ్ సెకండ్ టైం అమెరికన్ ప్రెసిడెంట్. ఇక్కడ మన మోడీ గారు 3వసారి, పుతిన్ గారు సుదీర్ఘకాలం, జిన్పింగ్ కూడా సుదీర్ఘకాలం, కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఉన్నారు. సో ఈ ముగ్గురితో పోలిస్తే ట్రంప్ ఈజ్ జూనియర్. ఈ ముగ్గురిని ట్రంప్ ఎదుర్కోగల కెపాసిటీ ఉందా అంటే ఖచ్చితంగా లేదని జియో పాలిటిక్స్ గురించి కనీస అవగాహన ఉన్నటువంటి ఎవరైనా చెప్తారు. ఎస్, కాబట్టి ఈ ముగ్గురి భేటీ అనేటువంటిది ఒక మంచి సువర్ణ అధ్యాయం అని నేను చెప్తాను. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.